సమ్మర్ హిట్తో దేశంలో రాజకీయ వేడి పోటీ పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే పార్టీలు ప్రతి వ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలో దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న బీజేపీ అదే దూకుడు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ భేటీ అవుతున్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు అమిత్ షా. ప్రచార సభలపై కూడా ఆయా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాల్ని తెలుసుకోనున్నారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ మంత్రి ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలు కాసేపట్లో అమిత్ షాతో భేటీ అవుతారు. ఎన్నికల నగారం మోగింది. మొదటి విడతలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు ఎన్నికలు జరగడము, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అన్ని విధాలుగా కూడా మరి సమాయత్తం అవుతూ ఉన్నాము. ఈ పార్టీకే 14 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల ప్రచారాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు, రవిశంకర్ ప్రసాద్ గారు, స్మృతి ఇరానీ గారు, మొన్న నిజామాబాద్ క్లస్టర్కు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు కూడా రావడం జరిగింది. కార్యకర్తలు సన్నద్ధమైనారు. మొదటి విడతలో జరుగుతున్న ఎన్నికలను మేము స్వాగతిస్తూ 17 స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ జరగబోయే ఎన్నికలు ఇది తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఎన్నికలు కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం జరిగే ఎన్నికలు కాదు. జరుగుతున్నది దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ. ఇవాళ మేము సూటిగా నరేంద్ర మోడీకి సర్టుగా వ్యక్తి ఎవరు అని మా ప్రత్యర్థులు ప్రశ్నిస్తే ఎవరికి వారు దాటవేస్తున్నారు. ఇవాళ కేటీఆర్ 16 స్థానాలు గెలిచి మేము ఢిల్లీలో చక్రం తిప్పుతాం, శాసిస్తామంటున్నారు. అంతేకాకుండా మాకు ఎవరు పోటీ కాదు, తెలంగాణలో మాకు మేమే పోటీ అంటున్నారు. అది మాత్రం వాస్తవమే. వాళ్ళకు వాళ్ళు మాత్రమే పోటీ. వల్ల హరీష్ రావుకు కేటీఆర్ పోటీ, కేటీఆర్కు హరీష్ రావు పోటీ తప్పితే మిగతా పార్టీలు పోటీ కాదు. త్వరలో మరి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎవరి మరి ఎన్డీఏ ఏతర పక్షాల సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఖచ్చితంగా గతంలో గెలిచినటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనేటువంటిది మాకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. అందులోని భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులందరం కూడా జాతీయ అధ్యక్షుని యొక్క పిలుపు మేరకు ఈరోజు వారితో సమావేశం జరుగుతున్నది. 11:30 గంటలకు తెలంగాణలో అనుసరించేటువంటి మరి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ ఇవన్నీ కూడా చర్చించి ధీటుగా టీఆర్ఎస్కు అభ్యర్థులను బరిలో దించి మరి ఈరోజు ప్రధానంగా తెలంగాణలో టీఆర్ఎస్ఏ మాకు ప్రధాన పోటీ. చాలా స్పష్టంగా మేము తెలంగాణ ప్రజలకు ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. దేశం కోసం మోదీ, మోదీ కోసం దేశం. మరొకసారి మోదీ గారికి అవకాశం ఇవ్వండి.